నకిలీ లెక్చరర్లట తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి జూనియర్ లెక్చరర్లుగా క్రమబద్ధీకరణ పొందిన 700 మంది అట. చూడు ఎట్లున్నారో. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి జూనియర్ లెక్చరర్లుగా అంటే జేఎల్లుగా రెగ్యులరైజ్ అయ్యారట దాదాపు 700 మంది అట. అంత నకిలీనేనట. వరంగల్ ఆర్జేడీ నేతృత్వంలోని కమిటీ నిర్ధారణ. అప్పట్లో తలా 5 లక్షల దాకా నేతలకు బోర్డు అధికారులకు నకిలీలు సమర్పించుకున్నారట. ఒక్కొక్కరు 5-5 లక్షలు. ఉద్యోగాలు కాపాడుకునేందుకు తాజాగా మళ్ళీ డబ్బులు పోగేసుకున్నారట. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ 5 లక్షలు పోగేసినట్టు మళ్ళీ వీళ్ళకి ఇస్తాందుకు. ఆలోపు విషయం బయటపడ్డది. నకిలీలపై చర్యలు చేపట్టకుండా ఉండేందుకు ఉన్నత స్థాయిలో బోర్డు అధికారుల పైరవీలు సీఎం దృష్టి పెట్టాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తున్నదట. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని 700 మంది నకిలీ ధృవీకరణ పత్రాలను సమర్పించి క్రమబద్ధీకరణ పొందారు అని తేలింది. 2 ఏళ్ల క్రితం అంటే 2023లో రాష్ట్ర వ్యాప్తంగా 3800 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈ లెక్చరర్ల ధృవీకరణ పత్రాల పరిశీలనను చేపట్టిన వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని అంటే ఎంత దుర్మార్గం అండి అసలు. ఇప్పుడు ఒకవైపునేమో నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వస్తలేవు, మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి, జేఎల్ నోటిఫికేషన్ ఇయ్యక 10 ఏళ్ళు 11 ఏళ్ళు అయిపోయిందని వాళ్ళు ఒకవైనా పోరాటం చేస్తుంటే మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిరు. ఓకే, వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకుందాం. దాని మీద కూడా పోరాటం చేసిరు. ఎట్లా మీరు రెగ్యులరైజ్ చేస్తారని సరే అది పక్కన పెడదాం. సరే మంచి పని చేసిరు అనుకుందాం. దాంట్లో నకిలీలకి మీరు ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు? ఇది ఇంకా ఎంత భయంకరమైన అన్యాయం ఇది. ఈ విచారణ కమిటీ 700 మంది తప్పుడు ధృవీకరణ పత్రాలతో రెగ్యులరైజ్ అయ్యారని గుర్తించింది. నకిలీ ధృవీకరణ పత్రాలతో జూనియర్ లెక్చరర్లు కొందరు రెగ్యులరైజ్ అయ్యారని, ఈ వ్యవహారం పైన విచారణ చేపట్టాలని గత ఏడాది నుంచి తెలంగాణ నిరుద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యారంగ పరిరక్షణ సమితి సహా పలు సంస్థలు ఉన్నత విద్యామండలికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు నిరుడు అంటే పోయిన సంవత్సరం జూలైలో వరంగల్ ఆర్జేడీ అధ్యక్షతన ఇంటర్ బోర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. 2023లో రెగ్యులరైజ్ అయిన జూనియర్ లెక్చరర్ల ధృవీకరణ పత్రాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని ఆదేశించింది. ఈ కమిటీ అప్పటి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా 31 జిల్లాల్లో రెగ్యులరైజ్ పొందిన జూనియర్ లెక్చరర్ల ధృవీకరణ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ పత్రాలకు సంబంధించి వివిధ యూనివర్సిటీల నుంచి వివరణ కూడా తీసుకున్నది. క్రమబద్ధీకరణ పొందేందుకు ఇంటర్ బోర్డు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా పలువురు తప్పుడు విధానాలు అవలంబించినట్టుగా కమిటీ తేల్చింది. ప్రధానంగా రాష్ట్రంలో చెల్లుబాటు కాని ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు యూనివర్సిటీల నుంచి పీజీ చేసినట్లుగా కొందరు, ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల నుంచి దూర విద్య అంటే డిస్టెన్స్ ద్వారా ఆయా కోర్సులు పూర్తి చేసినట్లు ఇంకొందరు ఈ ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టుగా కమిటీ గుర్తించింది. అలాగే జీవో 16 ప్రకారం 2014లో మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న వారిని 14 ఏళ్ల పాటు వరుసగా సర్వీసుల్లో ఉన్న వారిని మాత్రమే క్రమబద్ధీకరించాల్సి ఉన్నది. అందుకు విరుద్ధంగా మధ్యలో సర్వీసు బ్రేక్ అయిన వారిని కూడా హడావుడిగా రెగ్యులరైజ్ చేశారని కమిటీ గుర్తించింది. అదేవిధంగా పుట్టిన తేదీని మార్చడం, కొన్ని యూనివర్సిటీలతో సంబంధిత కోర్సులే లేకపోయినా ఆ కోర్సు చదివినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించడం వంటి అంశాలను కూడా కమిటీ సభ్యులు గుర్తించారు. ఇది చాలా దారుణంగా ఇది. ఇప్పుడు మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్నమాట ఇవన్నీ. డేట్ ఆఫ్ బర్త్ మార్చారట, కొత్త లేని కోర్సులు సర్టిఫికేట్ పుట్టించారు. ఉన్నత స్థాయిలో నకిలీల పైరవీలు. నకిలీ ధృవీకరణ పత్రాలతో క్రమబద్ధీకరణ పొందిన 700 మందిపై చర్యల నిమిత్తం అటార్నీ జనరల్ నుంచి ఇంటర్ బోర్డ్ న్యాయపరమైన సలహా పొందినట్టుగా తెలిసింది. అయితే నకిలీలపైన చర్యలు తీసుకుంటే వారిని రెగ్యులరైజ్ చేసిన సమయంలో క్రియాశీలక బాధ్యతలు నిర్వర్తించిన ఇంటర్ బోర్డుకు చెందిన అధికారిపై వేటు పడే అవకాశం ఉంది. ఎవడెవడైతే దీనికి పర్మిషన్స్ ఇచ్చారో ఆ బోర్డు మొత్తాన్ని తొలగించాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. దీంతో నకిలీలపైన చర్యలు తీసుకోకుండా ఉన్నత స్థాయిలో బేరసారాలకు తెరలేపిరట. అక్రమంగా క్రమబద్ధీకరణ పొందిన లెక్చరర్లను తొలగించకుండా ఉండేందుకు ప్రధానంగా ఒక సంఘం నేత, మరో 2 కీలకమైన ఇంటర్ బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తుల ద్వారా పైరవీలు చేస్తురట. ఓ మంత్రి ద్వారా సిఎస్ మీద ఒత్తిడి తెచ్చి చర్యల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారట. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారు కూడా అప్పట్లో తలా 5 లక్షల వరకు అప్పటి నేతలు, సంఘం నాయకులు ఇంటర్ బోర్డులో పనిచేసిన వారికి ఇచ్చారట. భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించైనా సరే ఉద్యోగాలు కాపాడుకునేందుకు తాజాగా ఈ నకిలీ ఉద్యోగులంతా మళ్ళా కొంత నిధిని సమకూర్చుకున్నారట. వీరిని కాపాడడం ద్వారా
తనపై పడే వేటును కూడా తప్పించుకునేందుకు ఇంటర్ బోర్డులో ఉన్న ఒక అధికారి ప్రయత్నిస్తుండట. సీఎం దృష్టి పెట్టాలి. ఏం దుర్మార్గం అండి ఇది. సో దీని మీద యాక్చువల్గా కొంతమంది ఫైట్ చేస్తున్నారు. శంకర్ ఫ్రమ్ ఓయూ, సో తను కూడా అసలు ఈ రెగ్యులరైజ్ అవడమే కరెక్ట్ కాదు అని కొట్లాడుతూ ఉన్నాడు. నిరుద్యోగులు దీనివల్ల నష్టపోతున్నారు అని. ఒక్కసారి కాల్ చేద్దాం. 700 మంది అంటే మామూలు విషయం కాదు కదండి. ఇది పెద్ద స్థాయిలో జరిగి ఉంటుంది స్కామ్, ఈ కుంభకోణం అంతా. 700 మంది. ఇప్పుడు ముగ్గురో ఇద్దరో నలుగురో ఏదో పొరపాటున పోయిరంటే అది వేరేది. 700 మంది. హలో అన్న, మీరు నమస్తే, లైవ్ లో ఉన్నారు మీరు. ఒక విషయం మీద మాట్లాడాలి. ఇప్పుడు ఈ జూనియర్ లెక్చరర్లని రెగ్యులరైజ్ చేసి కదా కాంట్రాక్ట్ వాళ్ళని, దాదాపు ఒక 3000 మందినేమో. ఇప్పుడు ఇందులో ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది ఇవాళ. దాదాపు 700 మంది తప్పుడు పత్రాలు పెట్టి వీళ్ళందరికీ రెగ్యులరైజ్ అయినారు. వీళ్ళు అంటే యూనివర్సిటీలో కోర్స్ చేయకపోయినా దొంగ సర్టిఫికెట్లు తెచ్చిరని, డేట్ ఆఫ్ బర్త్లు మార్చిరని, దాదాపు 700 మంది అట. ఇది మీరు ముందుగానే ఇది గమనించారా, లేకపోతే మీకు ఇప్పుడే తెలిసిందా? నేను ఆల్రెడీ రెగ్యులరైజేషన్ కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాము. మీరు కొట్లాడుతున్నారా? ఆ కొట్లాట్లో భాగంగా అది సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. హైకోర్టులో మొన్న పోయిన సంవత్సరం డిస్పోజ్ ఆఫ్ అయితే అది మన అప్పీల్ కి వెళ్ళినాం. అప్పీల్ లో పెండింగ్ లో ఉంది. ఓకే. సో మేము మొదటి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి సర్టిఫికేట్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ లో చదివినరు. అది చట్ట విరుద్ధం అని సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు చెప్తున్నాయి. వీళ్ళని సర్టిఫికెట్లు అలో చేయొద్దు అని చెప్పినాము. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లు దిద్దుకున్నారు. కొంతమందికి లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఉర్దూ లాంగ్వేజ్ డిగ్రీలో ఉండాలి, డిగ్రీలో లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది సబ్జెక్ట్ ఒకటైతే ఒక సబ్జెక్ట్ లో జాయిన్ అయిన వాళ్ళు. ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? అప్పుడు అధికారులు ఎవరున్నారు? కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు అప్పుడు? ఇది మంత్రి హరీష్ రావు తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి కనుసన్నల్లో జరిగింది అనేది అది లోక విదితం. ఓకే. హరీష్ రావుకి ఏం సంబంధం? హరీష్ రావు కన్సర్న్ మినిస్టర్ కాదు కదా, పల్లా కూడా కాదు కదా. అప్పుడు హరీష్ రావు గారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఓకే. పల్లా ఎమ్మెల్సీగా ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరిగింది అనేది నిరుద్యోగులు విద్యార్థుల మధ్యలో ఉన్న చర్చ. ఇది అధికారులు ఎవరున్నారు? అధికారులు అప్పుడు నవీన్ మిట్టల్ అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఈ పెద్ద మనిషేనా అప్పుడు? మొత్తం పెద్ద ఎత్తున చేతులు మారింది. మరి కొత్త ప్రభుత్వం అప్పటికే నేను సిఐడికి కొంతమందిని ఒక 12 మందిని ఐడెంటిఫై చేసి ఒక లెటర్ పెట్టిన అధికారులకు. సిఐడికి ఒక లెటర్ పెడితే సిఐడి వాళ్ళు అధికారులకు పంపారు. అధికారులకు పంపితే అధికారులు ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసిండ్రు, దాన్ని తొక్కి పెట్టిండ్రు. ఇప్పుడు నవీన్ మిట్టల్ ఏందప్పుడు మన ఈ హైయర్ ఎడ్యుకేషన్ అన్ని డిగ్రీకి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి మూడిటికి ఒకటే కమిషనర్. ఓకే. సో ఇక అప్పుడు ఎలక్షన్ హడావిడి ఉండే కదా, ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు అవసరం పడ్డాయి కదా, దాంతో బ్యాక్ డోర్ మనీ వస్తుంది కదా. సో కాబట్టి వీళ్ళు రాత్రికి రాత్రి ఓవర్ నైట్ లో ఒక నోటిఫికేషన్ రిక్రూట్ కావాలంటే ఏళ్ళు పడుతుంది మనకి. ఓవర్ నైట్ లో 3500 మందికి అపాయింట్మెంట్లు ఇచ్చిండ్రు. ఇది చరిత్రలో ఎక్కడ జరగలేదు, తెలంగాణ రాష్ట్రంలో తప్ప. ఒక జిల్లాలో హైదరాబాద్ హెడ్ క్వార్టర్ నుంచి ఖమ్మమో లేకపోతే ఆదిలాబాదో నారాయణపేట జిల్లా వెళ్ళాలంటే నీకు ఒక రోజు పడుతుంది. ఇదే రోజు తీసుకున్నాడు, ఇదే రోజు పోయి అపాయింట్మెంట్ అయ్యిండు. ఓకే. ఓవర్ నైట్ లో అపాయింట్మెంట్ ఎట్లా అయినరు అని మేము కంటెంప్ట్ కూడా పెండింగ్ లో ఉంది. ఇన్ని ఉన్నా గత ప్రభుత్వంలో జరిగింది తప్పు. ఈ ఆ ప్రభుత్వాన్ని మార్చి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మీరన్నా రెక్టిఫై చేయమని సీఎం ఇంటి ఎంబటి రిప్రజెంటేషన్ ఇద్దామని సీఎం ఇంటి ఉంటే తిరిగితే మాకు అపాయింట్మెంట్ లేదు. ఇప్పుడు దీని మీద మనం ఒక ఇంటర్వ్యూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇందులో నవీన్ మిట్టల్ 100% ఉంటాడా? 100కి 200% ఉన్నాడు. నవీన్ మిట్టలే దీనికి కర్త కర్మ క్రియ. ఇట్లాంటి ఇదే కాదు, ఎయిడెడ్ కాలేజీలని ఒక్క సర్క్యులర్ తోటి వైండ్ అప్ చేసిండు.
ఒక్క సర్కిల్ 3,000 రూపాయల ఫీజుకు చదువుకోవాల్సిన ఓడు ఒక విద్యార్థి 30,000 కడుతుండి ఇవాళ ఆయన పుణ్యమాని. ఇట్లాంటి అధికారులు రాజకీయ నాయకులకు ఎందుకంటే డబ్బు దోచి పెడతాడు కాబట్టి అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రైమరీ మళ్ళీ మనం కలుద్దాం, సపరేట్ ఒక ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. యా సో ఇది ఆనాడు అధికారిగా కమిషనర్ గా నవీన్ మిట్టల్ ఉన్నాడు అనుకున్నా. నాకు అనిపించింది ఆల్రెడీ గతంలో మనోడే ఉన్నాడా లేదా అని. ఈ దొంగనే మొత్తం వ్యవహారం అంతా నడిపించుంటాడు, దాంట్లో డౌట్ లేదు. ఈయన భూముల దాంట్లోకి వస్తే భూములను లేపడేసిండు. అంతకుముందు ఎడ్యుకేషన్ దీంట్లో ఉంటే అట్లా ఉద్యోగాలు అమ్ముకున్నాడు. 700 మంది ఇంటూ 5 లక్షలు, 5 లక్షలైనా ఇంకా అంతనో మనకి ఇంకా తెలియదు. ఇంకా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు చూడండి, ఎంత దారుణంగా.